అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీకోసం మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా ఏంజల్స్ నుంచి యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో నేను ఈ రీడింగ్ కోసం కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి స్ప్రెడ్ చేసి పెట్టాను. ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజ్ వచ్చేసి ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట. ఓకే, సో ఏంటి అవి అన్నది చూద్దాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉందో. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. Please show me the messages for my collective. What my collective need to know right now. So first message వచ్చేసి ఇది క్వీన్ ఆఫ్ గేబ్రియల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ రీడింగ్ చేసినప్పుడు ఈ కార్డ్ చాలా ఎక్కువ వస్తుంది యాక్చువల్లీ. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ వచ్చేసి 10 ఆఫ్ గేబ్రియల్. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. 7 ఆఫ్ గేబ్రియల్. చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. అన్ని గేబ్రియల్కి సంబంధించి వచ్చింది చూడండి. అన్ని 3 కార్డ్స్ అవే ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు 10 ఆఫ్ గేబ్రియల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ask your angels for helpful people to lighten your load, working too many hours, trying too hard to please others. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వన్ మెసేజ్ స్ట్రాంగ్గా ఏంటి అని అంటే మీరు మీకోసం స్టాండ్ తీసుకోవట్లేదు అన్నట్లు ఈ మెసేజ్ చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరేం తప్పు చేయలేదు కానీ అయినప్పటికీ మీరు చేయని తప్పుకి మీరు దానికి బ్లేమ్ అనేది తీసుకుంటున్నారు అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఇది వర్క్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. వర్క్లో మీరు ఏం తప్పు చేయలేదు, మీ వర్క్ మీరు చేశారు, అంటే మీరు పార్టిసిపేట్ చేశారు. కానీ ఇప్పుడు ఒక టీంలో ఉంటే కనుక అందరితో పాటు మీకు డెఫినెట్లీ ఏదో ఒకటి అంటారు, రైట్? బట్ అలా కాకుండా కొంచెం ఎక్కువగా మీ మీద ఫోకస్ చేయడము, బ్లేమ్ అనేది మీకు ఇవ్వడం లాంటిది ఇక్కడ ఏదో చూపిస్తుంది అనమాట. సో సంథింగ్ ఏదో రిలేటెడ్, ఏదో సిచ్యువేషన్కి సంబంధించి కొంతమందికి ఇది వర్క్ రిలేటెడ్, కొంతమందికి ఇంట్లో ఫ్యామిలీ రిలేటెడ్ అయి ఉండొచ్చు. సో ఆ బ్లేమ్ అనేది అంటే మీరే తప్పు చేశారు, ఇదంతా మీకే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీరు ఆ తప్పు చేయలేదు, మీకు తెలుసు మీరు కరెక్ట్గా ఉన్నారు, అది ఏదైనా అవ్వనివ్వండి, మీరు ఆ బ్లేమ్ని తీసుకోకుండా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే మీరు వాళ్ళతో మాట్లాడాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలన్నట్లు ఉంది. అంటే ఎందుకు అని అంటే ఇది యూనివర్స్ నుంచి మీకోసం ఇప్పుడు మీరు స్టాండ్ చేస్తే నెక్స్ట్ మీరు ఎవరి నుంచైనా ఎక్స్పెక్ట్ చేసినా, నెక్స్ట్ మీరు ఏదైనా వర్క్ చేయాలనుకున్నా మీకు ఆ కరేజ్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవడము, మీ లైఫ్లో ఇంప్రూవ్ అనేది అవ్వడం జరుగుతుంది, రైట్? సో అందుకనే ప్రస్తుతానికి ఇది మీకు టెస్ట్ టైప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎవరైనా ఏదైనా తప్పు పని చెయ్యని దానికి మిమ్మల్ని బ్లేమ్ చేస్తుంటే మీరు అది నేను చేయలేదు అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్తో కరేజియస్ ఎనర్జీతో మీరు స్టాండ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే రెస్పాన్సిబిలిటీ మొత్తం అంతా మీరే తీసుకుంటున్నారు, బర్డన్ లోడ్ మొత్తము. అంటే కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందని అంటే కొంతమందిని ప్లీజ్ చేయడానికో ఏదైనా ఒప్పించడానికో అని చెప్పేసి మీరే వర్క్ చేయడం అనమాట. అంటే మీరు అది కొన్ని అంటే మీకు అర్థమైంది, రైట్? వర్క్ మొత్తం నేనే చేయాలి, నాకే గొప్ప పేరు రావాలి అని చెప్పేసి. సో ఆ విధంగా కూడా ఏదైనా తెలియని బర్డన్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంది, ఏదో రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంటే కనుక మీరు అన్నీ మీరే చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఏది చేయగలుగుతారో వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పండి అన్నట్లు చూపిస్తుంది. అయితే ఎందుకు ఇది అని అంటే
స్పెషల్లీ ఇప్పుడు మీరు ఒకరిని ఇంప్రెస్ చేయాలని చెప్పేసో లేకపోతే కొన్నిసార్లు మనం ఎందుకు తీసుకుంటాం ఈ బర్డన్ అంతా అంటే ఒకరు మన గురించి మంచిగా ఒపీనియన్ ఉండాలి అని చెప్పేసి చేసేస్తాం, రైట్? సో అందుకని ఇక్కడ ఏంటి అంటే ఆ విధంగా ఆలోచించి మొత్తం అంతా మీరు ఇప్పుడే చేశారు, అంత బర్డన్ మీరు ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ బర్డన్ మొత్తం అంతా ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు అని అంటే ఫ్యూచర్లో డెఫినెట్లీ దీనికి సంబంధించి మిగతా వాళ్ళు స్టెప్ ఏం తీసుకోరు, మొత్తం అంతా మీకే అనమాట. అంటే ఈ పర్సన్ చేస్తున్నారు కదా, ఈ పర్సన్ వర్క్ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి మొత్తం అంతా మీ మీదే పెట్టే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో మీ వర్త్ మీకు తెలుసు, మీరు చేయగలుగుతారు, ఒక పని కన్నా ఎక్కువ పని చేయగలుగుతారు అని మీకు తెలిసింది అని అనుకోండి. అది చేయడం కంటే దాన్ని ఆర్గనైజ్ చేసేసి, అందుకే మనకి ఇక్కడ 7 ఆఫ్ గేబ్రియల్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. వేరే వాళ్ళకు కూడా అప్పచెప్పడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే మొత్తం ఓవర్లోడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు కూడా ఉంది. అయితే ఇంకోటి కూడా ఇక్కడ ఏంటి మెసేజ్ అంటే ఇప్పుడు మీరు ఈ 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ తీసుకుంటే కనుక మొత్తం రెస్పాన్సిబిలిటీ బర్డన్ అంతా తీసుకుంటే ఈవెన్ ఫ్యామిలీకి సంబంధించి కూడా అయ్యుండొచ్చు. మీరు ఇంట్లో ఏదైనా పని చేస్తున్నారు అని అంటే ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చిన్న చిన్న పనులు కొన్ని అప్పచెప్పడము చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తం మీరే చేస్తుంటే ఫిజికల్గా కూడా మీరు అన్హెల్దీ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫిజికల్గా కూడా బాగా మీకు బాడీ పెయిన్స్ అని చెప్పేసి, బ్యాక్ పెయిన్ అని చెప్పేసి, నీ పెయిన్ అని చెప్పేసి ఇలా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది, వర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇప్పటికిప్పటికి సాటిస్ఫాక్షన్తో అంటే నా గురించి మంచిగా అంటున్నారు కదా అని అది తీసేసుకొని మొత్తం మీ మీద వేసుకోకుండా భారం అంతా వేరే వాళ్ళకు కూడా కొంచెం అప్పచెప్పండి ఆ వర్క్ని అన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే మీరు ఇక్కడ మీకు ప్రస్తుతానికి మీకు అనిపిస్తూ ఉండొచ్చు సిచ్యువేషన్లో నాకు హెల్ప్ లేదు, ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అందుకే ఇక్కడ మీకు ఈ మెసేజ్ ఏంటంటే ఆస్క్ యువర్ ఏంజల్స్ ఫర్ హెల్ప్ఫుల్ పీపుల్ టు లైటన్ యువర్ లోడ్ అన్నట్లు చూపిస్తుంది. సో మొత్తం మీకు బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంది, మీరే మొత్తం తీసుకోవాలంటే ఈ టైంలో మీరు ప్రశాంతంగా మెడిటేట్ చేస్తూ మీ ఏంజల్స్ని అడగండి ఈ బర్డన్ని తగ్గించాలి అని చెప్పేసి. అప్పుడు మీకు యూనివర్స్ నుంచి హెల్ప్ఫుల్ పీపుల్ అనేది అంటే లైక్ ఎవరినైనా పంపించే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో హెల్త్ విషయానికి సంబంధించి కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. ఓవర్గా వర్క్ చేస్తుంటే ఎన్నో గంటలు వర్క్ చేస్తుంటే కనుక కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఆ వర్క్ అవర్స్ని కొంచెం తగ్గించడం కూడా చాలా మంచిది. అండ్ వేరే వాళ్ళని ప్లీజ్ చేయడం కాకుండా మీకోసం మీ బెనిఫిట్ కోసం మీరు వర్క్ చేయాలన్నట్లు ఇక్కడ మనకు ఫస్ట్ మెసేజ్ అనేది చూపిస్తుంది. అందుకని ఇక్కడ మనకు 7 ఆఫ్ గేబ్రియల్ వచ్చేసి ఏంటంటే స్టాండ్ అప్ ఫర్ వాట్ యు బిలీవ్ ఇన్. మీరు ఇక్కడ మెయిన్ మెసేజ్ ఏంటి అని అంటే స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, అంటే మీకోసం మీరు అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కాపాడతారు అనుకోనో లేకపోతే ఏదైనా అంటే ఇంకా ఇది ఏ సిచ్యువేషన్ అయినా అయ్యుండొచ్చు, ఎవరైనా వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు అని అనుకుంటే మాత్రం అది జరగదు. ప్రస్తుతానికి మీతో మీరే తోడున్నారు, మీకు మీరే స్టాండ్ తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది. ఇక్కడ అదే స్ట్రాంగ్ మెసేజ్, ఇక్కడ ఇదే స్ట్రాంగ్ మెసేజ్. అంటే బ్లేమ్ అనేది కానివ్వండి, రెస్పాన్సిబిలిటీ అనేది అవ్వనివ్వండి, ఇంకా ఏదైనా సరే మొత్తము వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రొటెక్ట్ చేస్తారో అంటే ఇది స్టాండ్ తీసుకోవడం అని అంటే బ్లేమ్స్ ఏదైనా చేస్తున్నప్పుడు ఇది నేను తీసుకోను ఈ బ్లేమ్ని, ఇది నేను చేయలేదని చెప్పడం లాంటిది అనమాట. ఓకే, హెల్ప్ఫుల్ పీపుల్ మళ్ళీ మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. హెల్ప్ఫుల్ పీపుల్ వచ్చేసి మీ వర్క్ బర్డన్ని తగ్గించడం. ఓకే, సో ఇక్కడ ఎవరైనా బ్లేమ్ చేస్తే స్టాండ్ తీసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, హ్యావ్ కాన్ఫిడెన్స్, క్లెయిమ్ యువర్ పర్సనల్ పవర్. సో సేమ్ రైట్, మీ పర్సనల్ పవర్ని ఎలా క్లెయిమ్ చేస్తారు అని అంటే ఎవరిని ఏ ప్లేస్లో ఉంచాలో అలా ఉంచేసి మీ పవర్ని మీరు క్లెయిమ్ చేస్తారు. చేసుకుంటూ పోతే ఎవరైనా సరే వర్క్ ఇస్తూనే ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనము ఎప్పుడు ఎవరికి 100% నచ్చము. సో మీరు ఒకరికి నచ్చాలి అని చెప్పేసి ఇది ట్రై చేస్తుంటే కనుక ఇప్పుడే అది స్టాప్ చేసేసి మీ పవర్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేది చూపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీరు నో చెప్పడానికి కూడా డౌట్ పడుతూ ఉండొచ్చు. ఏదైనా వర్క్ చేస్తున్నారు, ఎవరికైనా హెల్ప్ చేసేది ఉంది కానీ మీకు బర్డన్గా అనిపిస్తుంది, మీకు హెల్ప్ చేయాలని లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా ఏదైనా కొరియర్ తీసుకొని రమ్మన్నారు అని అంటే మీకు ఆ ప్లేస్ నుంచి చాలా దూరం ఉంది, మీరు వెళ్ళాలంటే మీకు ఆల్రెడీ ఇబ్బందిగా ఉంది, వేరే పనులు ఉన్నాయి. సో మీ పనులన్నీ వదిలిపెట్టేసుకొని మీరు వెళ్ళలేరు, రైట్? జస్ట్ ఒక ఎగ్జాంపుల్. సో అలాంటిదన్నమాట. సో నో చెప్పాలి అని అనుకుంటే మీకు ఇష్టం లేదు అని అంటే నో కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్లో అన్నట్లు చూపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఇక్కడ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, మీ పవర్ని మీరు మీ చేతిలోకి తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. వేరే వాళ్ళ బర్డన్ తీసుకోకండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, వర్క్ని మొత్తం అంతా షేర్ చేయండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్. సో ఈ రీడింగ్కి చాలా స్ట్రాంగ్ ఐ స్టాండ్ అంటే మన కోసం మనం నిలబడాలి
చేయాలని చెప్పి చూపిస్తుంది. కాబట్టి ఐ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పేసి కింద ఖచ్చితంగా అందరూ బిలీవ్ చేసేసి అఫర్మ్ చేయండి. ఓకే, అండ్ అఫర్మ్ చేసి ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దీనికి సంబంధించి యాక్షన్ కూడా అదే విధంగా ఇంట్లో తీసుకోండి. ఓకే, ఇది ప్రతి ఒక్క సిచ్యువేషన్కి అయి ఉండొచ్చు. కొంతమందికి ఇది వర్క్ అయితే చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది, కెరియర్లో అంటే బిజినెస్కి సంబంధించి ఇలాంటి దానికి సంబంధించి చూపిస్తుంది. కొంతమందికి రిలేషన్షిప్ వైజ్గా కూడా చూపిస్తుంది. అంటే ఎలా అని అంటే ఇప్పుడు మీరు ఏదైనా పర్సన్కి నచ్చాలి అని ఉంటుంది రైట్, వాళ్ళని ప్లీజ్ చేయడం కోసము, వాళ్ళు మీతో ఉండాలి, వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి మీరు అవుట్ ఆఫ్ యువర్ వే, అంటే మీకు ఇబ్బంది అనిపించినా సరే కొన్ని థింగ్స్ అనేది చేయడం జరుగుతుండే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో అలాంటిది ఏదైనా ఉంటే దానికి నో చెప్పండి. అండ్ అయితే కొంతమందికి ఏంటి అని అంటే అలా నో చెప్తే ఆ పర్సన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా, లేకపోతే మళ్ళీ ఈ కనెక్షన్ ఉండదా, ఇలాంటి భయం కూడా ఉంటుంది రిలేషన్షిప్లో. అయితే ఆ కనెక్షన్లో ఆ పర్సన్ మీతో వర్క్ చేస్తున్నందుకే ఉన్నారు, వర్క్ చేసేంత వరకే ఉన్నారు, ఆ తర్వాత లేరు అని అంటే అది కరెక్ట్ ఎనర్జీ కూడా కాదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే ఫస్ట్ ఎప్పుడైనా మనం వస్తామో మన తర్వాత ఎవరైనా సరే వచ్చేదనమాట. సో మీకు బర్డన్ అనిపించి మీరు ఒక వర్క్ చేస్తుంటే మాత్రం అది కరెక్ట్ ఎనర్జీ అయితే కాదు. మీ వైబ్రేషన్ అనేది చాలా లో ఉంటుందన్నమాట. సో అలాంటిది ఏదైనా ఉంటే ఈ టైంలో నో చెప్పేసి మీకు ఏదైతే నచ్చుతుందో దానికి సంబంధించి, మీకు బర్డన్ అనిపించిన దానికి సంబంధించి మీరు స్టెప్ అనేది తీసుకోండి. మీకు ఆటోమేటిక్లీ నెక్స్ట్ ఏంటి సిచ్యువేషన్లో అన్నదానికి ఆన్సర్స్ కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, సో కొంతమంది అలాంటి టైంలో ఏంటి అని అంటే మనం నో చెప్పినప్పుడు, బర్డన్స్ తీసుకున్నప్పుడు ఆ పర్సన్ మన గురించి నెగిటివ్ మాట్లాడడము, లేకపోతే మన లైఫ్ నుంచి వెళ్ళిపోవడము, ఇలాంటి రిలేషన్స్లో అయినా సరే ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అలా జరిగినప్పుడు ఆటోమేటిక్లీ మీకే ఆన్సర్ తెలుస్తుంది, ఆ పర్సన్ మన లైఫ్లో వర్త్ కాదు, వాళ్ళు ఓన్లీ ఏదో యూజ్ ఉంది కాబట్టి మన నుంచి వాళ్ళకి వర్క్ అనేది ఉంది కాబట్టి మనతో ఉన్నారు అని చెప్పేసి మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఈ రీడింగ్కి ఇప్పుడు బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి. ఏంటి అని అంటే ఐ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, ఎప్పటికైనా సరే మన కోసం మనమే ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలి. ఆ తర్వాతే మనకు వరల్డ్ అయినా సరే ఒక ప్రొటెక్ట్ చేయడానికి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఏదైనా సరే స్టార్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ అందుకనే ఇప్పుడు మనకు లాస్ట్ ఎనర్జీ వచ్చేసి చూపిస్తుంది క్వీన్ ఆఫ్ గేబ్రియల్ అంటే ఎప్పుడైతే మీకోసం మీరు కాన్ఫిడెన్స్తో స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటారో, ఎవరికి భయపడకుండా ఇంత ఇండిపెండెంట్ పర్సన్ లాగా అవ్వడం. క్వీన్ ఆఫ్ గేబ్రియల్ వచ్చేసి ఏంటంటే వెరీ వెరీ అట్రాక్టివ్ క్వీన్. తను సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే బ్యూటీకి సంబంధించి ఉండదు. అంటే మనం అవుట్ సైడ్ అపియరెన్స్ కదా, అలాంటి దానికి ఉండదు. దానికి అది మీ ఎనర్జీ, మీ ఆరా అంటాం రైట్, మన వైబ్రేషన్స్ అవి ఎంతగా రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే మీరు కాన్ఫిడెన్స్ స్టెప్ తీసుకుంటే అవతల పీపుల్ని, కొత్త ఆపర్చునిటీస్ని, సక్సెస్ని, మంచి ఇండిపెండెన్స్ని, ఇలాంటి లవ్ని, ఇలాంటి విషయాలన్నింటినీ మీరు అట్రాక్ట్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది. అంటే స్టాండ్ అవుట్ అవుతారు, ఒక ప్లేస్లో మిమ్మల్ని రికగ్నైజ్ చేసేలాగా అవుతారు. ఈ పర్సన్ ఇలా అని చెప్పేసి పవర్ఫుల్గా అనిపించే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట లాస్ట్. అందుకనే యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్ నౌ, గో ఆఫ్టర్ వాట్ యూ వాంట్, ద ఎబిలిటీ టు అట్రాక్ట్ హెల్ప్ఫుల్ పీపుల్. డెఫినెట్లీ కరెక్ట్ మీరు మీకోసం స్టాండ్ తీసుకున్న తర్వాతనే మీరు కరెక్ట్ హెల్ప్ఫుల్ పీపుల్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో ఈ 2 థింగ్స్ మీరు ఎప్పుడైతే చేస్తారో, మీరు స్ట్రాంగ్గా భయం అనే దాన్ని, ఇదంతా ఎప్పటికైనా సరే ఫియర్స్ అనేది కాకుండా నన్ను నేను బిలీవ్ చేస్తానని చెప్పడం కోసమే వచ్చే సిచ్యువేషన్స్ అనమాట. సో ఇది తీసుకున్న వెంటనే మీరు ఇంత స్ట్రాంగ్గా ఈ క్వీన్ పొజిషన్లో ఉండడము, అట్రాక్టివ్ పొజిషన్లో ఏదైనా సరే మీ లైఫ్లోకి తెప్పించుకునే పొజిషన్లో ఉండేది ఇక్కడ చూపిస్తుంది. అందుకే ప్యాషనేట్, చార్మింగ్, బ్రిలియంట్, ఇండిపెండెంట్, ఈ క్వీన్ ఆఫ్ గేబ్రియల్ ఎనర్జీస్ మొత్తం ఇదన్నమాట. సో ఈ విధంగా మీరు అవుతారు ఇది తీసుకున్న వెంటనే, స్టెప్ తీసుకున్న వెంటనే అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో మరి లాస్ట్ మనం ఇంకా ఏంజెల్స్ నుంచి మీకోసం ఏం మెసేజ్ ఉంది అని చెప్పేసి చూసేసి ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. ఇది డెఫినెట్లీ ఇవాళ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా నాకు ఒక వర్డ్ ఏమి వినిపిస్తుందంటే ఐ రిక్లెయిమ్ మై పవర్. అంటే మీ పవర్ని మీరు మీ చేతిలో తీసుకుంటున్నారు. ఓకే, అయితే ఇది లాస్ట్ అయిన పవర్ అయి ఉండొచ్చు మీకు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద థింగ్ నాలో కూడా ఉండింది యాక్చువల్లీ. ఓకే, కొన్నిసార్లు సొసైటీ వాళ్ళు చెప్పడం, సొసైటీలో ఉండే విధంగా లైక్ వాళ్ళు చెప్పినట్లు ఉండకుండా షాడో సైడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట మన పాజిటివ్ ఆస్పెక్ట్స్. సో ఇప్పుడు మీ సోల్,
చాలా మందికి 3 కార్డ్స్ గేబ్రియల్ ఎనర్జీనే, అంటే ఫైర్ ఎనర్జీ అనమాట. ఇది చూపిస్తుంది అని అంటే మీరు ఎక్కడో దాని లాస్ అయిపోయారు, అంటే ఇది ఆల్రెడీ మీలో ఉన్న క్యారెక్టరిస్టిక్కే. అందుకనే దాన్ని షాడో పార్ట్ అంటారు అనమాట, మన షాడో సైడ్ అని చెప్తారు. ఓకే, చాలా మంచి సైడ్ అనమాట ఇది. అయితే దాన్ని మీరు వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఇది కరెక్ట్ కాదేమో అని సొసైటీ ఈ లిమిటేషన్స్ ఈ బిలీఫ్స్ వల్ల అది లూజ్ అయిన ఛాన్సెస్ చూపిస్తుంది. అందుకనే మీకు ఇక్కడ ఏంటి అని అంటే మీ ఇన్నర్ సోల్ నుంచి మీకు ఇక్కడ ఇన్నర్ సెల్ఫ్ నుంచి కాలింగ్ అనమాట. దీన్ని ఇప్పుడు తీసుకోవాలి, ఇది మీరు రిక్లైమ్ చేయాలి, ఇక్కడ నుంచే మీరు స్టాండ్ తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ స్టాండ్ తీసుకుంటారో అక్కడి నుంచే మీకు నెక్స్ట్ కొత్త స్టార్ట్ అనేది రావడం. లెట్స్ మీరు ఇప్పుడు ఏదైనా మీ చాలామందికి జస్ట్ ఒక కామన్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు, రైట్? బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లేకపోతే యాక్టింగ్కి సంబంధించి కూడా నాకు తెలుసు, నేను ఇది చెప్తాను, ఆడిషన్స్కి ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటిది కూడా అనుకుంటూ ఉండొచ్చు. అయితే మీరు ఫియర్ వల్ల ఇప్పుడు మీరు అది స్ట్రాంగ్గా ఉండకపోతే ఆడిషన్స్ అయినా ఫిలిమ్స్ అయినా 100 మంది మధ్యలో చేయాల్సి వస్తుంది యాక్టింగ్, రైట్? ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు కోసం మీరు అలోన్గా తీసుకోలేకపోతే ఆ 100 మంది ముందు మీరు ఆ పని చేయలేరు. మీరు ఏ పర్పస్ అయితే చేయడానికి వచ్చారో అది చేయలేరు. అందుకని చెప్పేసి మీకు ఇప్పుడు ఇక్కడ యూనివర్స్ నుంచి ఈ మెసేజ్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు సెల్ఫ్ కోసం తీసుకుంటే ఆ పవర్ ఏదైతే మీరు లూజ్ అయిపోయారో ఈ జర్నీలో అది మళ్ళీ రీక్లెయిమ్ చేసి ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా అవుతారు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఈ విధంగా హెల్ప్ అవుతుంది అన్నట్లు ఇవాళ రీడింగ్లో మెసేజ్ అనమాట. ఓకే, సో ఐ బిలీవ్ ఇది చాలామంది వినాలని కోరుకుంటున్నట్లున్నారు, అందుకే చాలా స్ట్రాంగ్ ఈ మెసేజ్ వచ్చింది ఇవాళ రీడింగ్లో. ఓకే, ఏంజల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, సో మీరు కనుక ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధలో ఉన్నారు, ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే ఇది ఇంప్రూవ్ అయ్యేది కూడా ఫస్ట్ మీరు ఈ స్టెప్ తీసుకున్న తర్వాత ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే మీకు ఇక్కడ ఒక టెస్ట్ లాగా అన్నట్లు మళ్ళీ అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్కి సంబంధించి. సో కాబట్టి బాగా కొంచెం ప్రజెన్స్లో ఉండి ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి స్టెప్ అనేది ఆలోచించి తీసుకోండి. డెఫినెట్లీ మీరు ఈ పొజిషన్కి వస్తారు. అండ్ మీ ఏంజల్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ట్రస్ట్ అనేది ఉంచండి అన్నట్లు మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొక లాస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రీడింగ్ ఫినిష్ చేసేస్తాను. మనం ఉన్నది కూడా ఇప్పుడు ఈ మంత్ మనము ఏరీస్ సీజన్లో ఉన్నాము. ఏరీస్ వచ్చేసి ఏరీస్ అంటే మేషరాశి, రైట్? మొత్తం అంతా పవర్కి సంబంధించి అనమాట, ప్యాషన్కి సంబంధించి అనమాట, ఫైర్ సైన్, అన్ని ఫైర్ సైన్సే వచ్చింది ఇక్కడ. అంటే పవర్ని రిక్లెయిమ్ చేయడము, వాళ్ళు ఎంత స్ట్రాంగో తెలుసుకోవడము ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు మీకు తెలియకుండానే ఈ టైంలో మీరు నోటీస్ చేయండి, మీ మొత్తం అంతా యూనివర్స్ మిమ్మల్ని ఆ సైడ్ తీసుకొని వెళ్తూ ఉండడం. అంటే మీరు ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్గా ఉంటుంది, రైట్? పవర్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో మాట్లాడాలి అని చెప్పేసి కొంతమందికి, బయట కాలేజెస్లో స్పీచ్ ఇవ్వాలని చెప్పేసి కొంతమందికి, బిజినెస్లో పార్ట్నర్స్తో మాట్లాడాలని, ఇది అన్ని పవరే, రైట్? సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఓపెన్ అప్ అవ్వడం, సో దానికి సంబంధించి ఈ పవర్ ఈ టైంలో ఈ ఏరీస్ సీజన్లో యూనివర్స్ అది యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకు తెలియకుండానే క్లిఫ్ నుంచి అంటే ఒక కొండ మీ నుంచి పారేయడం అనమాట. గో వెళ్ళేసి చూడండి, దొరుకుతుంది, మీరు ఏదైతే కోల్పోయారో అది వస్తుందని చెప్పడం లాంటిదనమాట. సో ఈ మొత్తం ఏరీస్ సీజన్ అంతా ఇప్పుడు మీరు ఇదే నోటీస్ చేస్తారు. మీకు సిచ్యువేషన్స్ అన్నీ కూడా లైఫ్లో ఎలా ఇప్పుడు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటే ఇంకా మీరు స్టెప్ తీసుకోవాలి, మీ వాయిస్ అనేది ఓపెన్ అవ్వాలి అన్నట్లుగా మీకు యూనివర్స్ అలాంటి ప్లేసెస్కి తీసుకొని వెళ్తుంది. సో కాబట్టి నెగిటివ్గా కాకుండా ఇది డెఫినెట్లీ నా పవర్ బయటికి రావాలని చెప్పేసి ఏదో జరుగుతుంది అని చెప్పేసి బిలీవ్ చేయండి. డెఫినెట్లీ ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో ఈ సిచ్యువేషన్ మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మనము ఈ మంత్ మొత్తము ఈ విధంగా రీడింగ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా చూడొచ్చు. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.